ఇప్పుడు ఏ సూక్తం చెప్తున్నారు? అంటే వారుణ సూక్తం గురుగారు. వరుణ సూక్తం చెప్తాను. దీంట్లో ఋగ్వేదంలో యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం వరుణ సూక్తం గురుగారు. చెప్పండి చక్కగా. ఓం పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పూతాస పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతు గుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై భక్వేస్తనువో వీతపృష్ఠాః తయా వదంతః సధమాద్యేషు వయగ్గస్యామపతజోరజీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమజో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరే యజ్ఞిజే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షైః పునాహి మా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतगुं रसं सर्वगुं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पावमाने स्वस्त्यजनीः सुदुघाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पावमानेर्दिशं तु नः इमं लोकमथो अमुं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुघाहि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमः स्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रभृणाभिः पुनातु मा जातवेदा मूर्जजं च पुनातु भूर्भुवः सुवः। ఈ మంత్రాల్లో ప్రోక్షణ కాలంలో పుణ్యాహ అభిమంత్రంలో మనం వాడతాము. అంటే పుణ్యాహానికి మనము క్షీరగుం సర్పిర్మధూదకం ఋగ్వేదంలో పుణ్యాహంలో ఆ పుణ్యాహజంలో క్షీరము మధు మరి సర్పి అంటే నెయ్యి ఈ మూడు కూడా కలుపుతాము. అంటే ఏమి ఆధారం అంటే వేదంలో చెప్పినారు ఈ మూడు కూడా అమృత సమానము. దాన్ని కలిపి పుణ్యాహ అభిమంత్రణ చేస్తే ఏ ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ శుద్ధి అవుతుంది అని చెప్పేసి ఒక మంత్రంలో చెప్పినారు. అదే మనము ఎప్పుడు స్నానం చేసుకుంటామో ఎప్పుడు నదీ స్నానం చేస్తామో అప్పుడు కూడా ఆ వరుణదేవుని మనం ప్రార్థన చేసుకుంటాము. అంటే ప్రజాపతి అంటే బ్రహ్మదేవుని కూడా ప్రార్థన చేసుకున్నాం. అంటే ఆత్మానం పునతే సదా ఎప్పుడు మా ఆత్మాన్ని పవిత్రంగా పెట్టు, ఏ ఒక విధమైన దుష్ట యోచనలు లేకుండా దుష్ట కార్యాలు చేసే ఒక ప్రేరేపణ గుణం లేకుండా ఆత్మాన్ని శుద్ధం చేయి అని ప్రార్థన చేసుకునే ఒక పుణ్యతమైన మంత్రాలు ఇవి. పవమాన సూక్తము అంటే యజుర్వేదంలో వచ్చే పవమాన అంటే వరుణదేవుని మంత్ర వరుణ సూక్తము అని మనము తెలుసుకుంటాము. ఈ నదిలో ఈరోజు ఆ వరుణ సూక్తంతో మనము శ్రవణ చేసినా పారాయణం చేసినా ఒకే ఫలితం కాబట్టి మనమంతా కూడా ఆ నదిలో ఆ వరుణ తుంగా నదిలో ఆ ఒక వరుణ సూక్తము పారాయణం చేసుకొని స్నానం చేసినాము అంటే ఆ దేవుడు మనము పవిత్రము కలుగు.